మనమైతే వడ్డమాన గ్రామంలో ఉన్నాం. తుళ్ళూరు మండలం వడ్డమాన గ్రామం ఇది. ఈ గ్రామంలో సిఆర్‌డి ఆఫీసులు అయితే ప్రారంభిస్తున్నారు. ఈరోజు ప్రారంభం కావాల్సిన సిఆర్‌డి ఆఫీసు 7వ తారీఖు అయితే వాయిదా వేశారు. అయితే మంత్రి నారాయణ ఈ ఊరికి రావడం, రైతులతో చర్చించడం, గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. గతంలో ఏదైతే వడ్డమాన గ్రామంలో ల్యాండ్ పూలింగ్‌కి భూములు ఇచ్చేదానికైతే రైతులు నిరాకరించారు. మంత్రి నారాయణ సమావేశాలు పెట్టిన తర్వాత కొంత మార్పు వచ్చిందని అయితే సిఆర్‌డి అధికారులు చెప్తున్నారు. అసలు రైతులు ఏమంటున్నారు? మార్పు వచ్చిందా లేదా? సిఆర్‌డి ఆఫీస్ ప్రారంభిస్తే ఎంతమంది రైతులు భూములు ఇచ్చే అవకాశం ఉంటుంది? ప్రభుత్వ ల్యాండ్ పూలింగ్‌కి ఎటువంటి అనుకూల వాతావరణం ఉంటుందా? ఉండదా? ఎటువంటి స్పందన వస్తుంది? తదితర అంశాలన్నీ కూడా రైతుల మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మొన్న నడిమధ్య మీటింగ్ పెట్టారు నారాయణ గారు వచ్చి. ఇప్పుడు పార్టీకి సంబంధం ఉంది కాదు, రైతుల గురించి. మరి వాళ్ళు ముందరగా మీటింగ్ వేసి ఇదిగో మంత్రి గారు వస్తున్నాడు, మరి మనం ఎట్లా ఇద్దామా ఇవ్వద్దు అనేది అడగల. మంత్రి గారు వచ్చిపోయినాక మీటింగ్ వేశారు, మళ్ళీ వచ్చిపోయారు. నాకు తెలిసిన వరకు అది ఏమో రోడ్డు అంత ముందే ఉందండి, కాదు ఇప్పుడు తారు పోశారు. అంతకు ముందే ఉంది కదా. మా అంటే నా తర్వాత ప్రెసిడెంట్గా చేశాడు నాయుడు కుర్రోడు వసన్నారాయణ, వాడు చేశాడు. ఎవరు ఎన్నిలే మా కుటుంబం మొత్తం మీద 15-20 సంవత్సరాలు, నేను 11-12 సంవత్సరాలు ఇందిరాగాంధీ టైంలో. అంతకుముందు మా ఊరికి కరెంట్ లేదు, బస్సు లేదు, ఎలిమెంటరీ స్కూల్ లేదు, అద్దెది. నా కాడికి అంతా చదువుకున్నోళ్ళు మేధావులే. కానీ నేను వచ్చినాకనే కరెంటు, అనంతరపూళ్ళు రోడ్డు పగల కొట్టారు, పోవడానికి లేదని హైకోర్టుకి 2-3 తడవలు. అది మా నేను చేసింది. పరివాణలో వడమానోళ్ళు ఇచ్చారని చెబుతున్నారు, ఇక్కడో పరివాణలు ఇచ్చారని చెబుతున్నారు. ఎవరు ఇస్తారు ఎవరు వేరు దాన్ని వాళ్ళు చేసుకోవచ్చు. ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఈయన వాళ్ళు బలవంతాలు లాక్కుంటారు, లేకపోతే వదులుకుంటారు. అది వాళ్ళ నిర్ణయం కదా. నేను ఇయ్యొద్దని చెప్పేవాడిని కాదు, ఈ ముందు చెప్పేవాడిని కాదు. బాగానే ఉంది. అంతకుముందు 3 అమ్మేవాళ్ళు ముందు, ఇప్పుడు 10 మంది అమ్ముతున్నారు నాకు తెలిసిన వరకు. అది ఏంటంటే నవ్వుతారు, నాకు తెలిసింది అది. పెంచిన మామూలుగానే ఇస్తున్నారు. పండుతాయి, బాగానే పండుతాయి. ఎక్కువ మంది వెళ్ళిపోయారు. వ్యవసాయం ఆధారమా ఇక్కడ అంతా? ఎక్కువ వ్యవసాయం మీద కూలి. కాకపోతే ఏంటంటే మా ఊర్లో ప్రతి కులపోడికి పొలాలు ఉన్నాయి, మాలోళ్ళు ఉన్నారు. కమ్మారెడ్డి వాళ్ళ సగమే అయిన వాళ్ళకి మొత్తానికి పొలాలు ఉన్నాయి మాలా మాదికలకి. కాకపోతే అప్పుడు దొంగతనాలు కూడా తక్కువ మా ఊళ్ళో. వాళ్ళు అంతమంది ఉండ. కాదు ఏదన్నా గడ్డి అంటే గోంగూర ఇటువంటివి తప్పితే అది తీసుకెళ్దాం ఇది దోసుకెళ్దాం అనేవాళ్ళు కాదు మా ఊరు పల్లెలో వాళ్ళు. తగాదాలకు కూడా ముందల వరకు. ఇప్పుడు వచ్చే బ్యాచ్ అంతా ముందు వేసుకొని మీసాలు మెడేయటం, తోళ్ళ కొట్టుకోవడం అది. అప్పుడు ఆ రోజుల్లో తగాదాలు కూడా చాలా తక్కువ మా ఊళ్ళో. కాకపోతే మధ్యలో ఒక తడవ కొంచెం వచ్చింది, తన్నుకోవడం, బాంబులు వేసుకోవడం అది జరిగినాయి. మేము కూడా రాజమండ్రి పోయొచ్చాం, 2 గ్రూపుల వాళ్ళు జైలు పోయొచ్చాం రిమాండ్ మీద. అది మా తాతయ్య చేశాడు ప్రెసిడెంట్గా, మా అన్నయ్య చేశాడు. 2వ ట్రిప్ చేసి ప్రెసిడెంట్ మళ్ళీ అయినాక చనిపోయాడు. తర్వాత నేను ఇందిరాగాంధీ టైంలో 12 సంవత్సరాలు ఏకగ్రంగా నెట్టేసింది. అప్పుడు నేను దాని గురించి చెప్పేది అది ఇచ్చేవాళ్ళు మరింత ఇచ్చేవాళ్ళు. కొంతమంది ఏమంటున్నారు, తీసుకోకుండా ఉంటేనే మనకి రేటు పెరుగుతాయి అంటున్నారు. కొంతమంది ఏమో 10 నెలలు అమ్ముకుంటే మనం సరదాగా బతకొచ్చు అంటున్నారు. ఇప్పుడు అంతకుముందు వాళ్ళు మా పిల్లలు అనేది ఆలోచించేవాడు. వాడు ఉంటాడు సత్తాడు, నేను బరికి దాకొచ్చు అంటున్నారు. అదేండి నాకు తెలిసిన వరకు. సరే భూములు ఇస్తారని చెప్తున్నాను. నారాయణ గారు కూడా రోడ్డే ఇచ్చాం, మేము అంతా అడిగి నేను చేస్తున్నాం వాళ్ళకి అని చెప్పని చెప్తున్నారు. ఇస్తున్నారా భూములు? అయితే గతంలో నారాయణ గారు వచ్చారు మా ఊరు, మీ గ్రామం కూడా భూ సమీకరణ తీసుకుంటున్నామని చెప్పారు. అయితే ఆ రోజు మేము కొన్ని డిమాండ్లు అడిగాము. మాకు గతంలో కాకుండా ఇప్పుడు భూ సమీకరణ తీసుకునే మా భూములకి మేము గజాల విషయంలో కానీ, కవులు రుణమాఫీ విషయంలో కానీ,
డెవలపింగ్ అని కొన్ని విషయాల గురించి నారాయణ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. మరోసారి మీ గ్రామంలో గ్రామ సభ జరిగింది. ఆ రోజు అధికారికంగా అందరిని పిలుస్తాము, మీ అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. ఇంతవరకు గ్రామ సభ జరగలేదు. ఇవాళ 3వ తారీఖు ఆఫీస్ ఓపెన్ అని అన్నారు. మళ్ళీ వాయిదా పడింది, నారాయణ గారు రావట్లేదు, 7వ తారీఖు అని అన్నారు. ఏదేమైనా ఇప్పుడు మేమైతే డెవలపింగ్కి ఇవ్వడానికి సిద్ధం. కాకపోతే మా డిమాండ్స్ అనేవి ఉన్నాయి. మా డిమాండ్స్ అనేది ప్రభుత్వం అంగీకరిస్తే మేము కూడా ముందుకెళ్ళడానికి ఇదిగా. సిఆర్డీ ఆఫీస్ ఓపెన్ చేస్తూ ఉంటున్నారు, మంచిదే, సంతోషం. కానీ ఇంతకుముందు నారాయణ గారు వచ్చారు మా దగ్గరికి, మీ సలహాలు చెప్పమని చెప్పాను అన్నారు. మా సలహాలు చెప్పాము. కానీ ఇదిగో మీరు చెప్పారు, మీకు దీనికి చంద్రబాబు దగ్గర తీసుకెళ్ళాము, ఇలా అన్నారని చెప్పారు. మాకైతే ఎటువంటి ఇది లేదు. చెప్పాలి కదా, మీరు సమస్యలు మీరు చెప్పారు, ఇదిగో బాబు గారు ఇలా అన్నారని చెప్పని చెప్పలేదు. చెప్పకుండానే డైరెక్ట్గా ఆఫీసులు ఓపెన్ చేసుకుంటున్నారు. ఈ భూములు అయితే మరి గవర్నమెంట్యా లేదంటే రైతులే అని అర్థం కావట్లేదు అసలు. మా భూముల మీద అంటే వాళ్ళు ఇచ్చినా వాళ్ళ పెత్తనమే, మాదైనా వాళ్ళ పెత్తనమే. దాన్ని బట్టి ఒకసారి ఆలోచించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేము ఎకరానికి 1600 గజాలు మేము చెప్పున్నాము. అట్లానే రుణమాఫీ చెప్పున్నాము. ప్లాట్లు ఇచ్చే టైంలో అందరికీ కూడా మంచిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వాలని చెప్పని, ఈ రోజుకి కూడా సరైన ప్లాట్లు ఇవ్వక ఇబ్బందులు పడుతున్నారు రైతులందరూ. మాకు ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళు కూడా ఆ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పని మీకు చెప్పామండి. అన్ని చోట్ల కూడా వడ్డమానులు భూములు ఇస్తున్నారు, సిద్ధపడుతున్నారు అని చెప్పని చెబుతున్నారు. అదేం లేదండి, మేము నారాయణ గారు వచ్చేలంగానే మా గ్రామంలో రైతులందరం కలిసి మీటింగ్ చేసుకున్నాము. ఎలాగా ఏంటనేది అన్నీ మాట్లాడుకున్నాము. అది రాసుకున్నాం అంతా కూడా. దాని ప్రకారంగా ముందుకెళ్తాం. మేము రోడ్లకి అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రోడ్లు పోతే లేదు, అది అంతా చేశాని అంటున్నారు. మరి ఏముంది, అది ముందు అది చేసుకున్నాకైతే ఇద్దాం అంటున్నారు. మరి ఆయన ముందే ఇదంతా కావాలంటున్నాడు. ఎట్టిస్తారు? కొంతమంది ఇస్తామంటున్నారు, కొంతమంది ఇవ్వమంటున్నారు. అది ఏంది ఓపెన్ చేసేది? చేస్తే చేసుకొని, చేయకూడదు అని అనలేము. కానీ ఏదైనా ఆయన న్యాయంగా ఇప్పుడు వారికి ఉంటుందా? రేపు ఏ మహారాజు వస్తాడు తెలియదుగా. అది పరిస్థితి ఏంది? అప్పుడు మునుపు 5 సంవత్సరాలు ఆగిపోయింది. మరి ఇప్పుడు 2-3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళు ఎంతవరకు పూర్తి? ఇదంతా ఇద్దా? ఈ రైళ్ళు ఉద్యోగం ఇవన్నీ అవుతాయా? మేము అడిగేదే ఉన్నా, చెప్పాడు కానీ గజాలని అంతే. అందరి మాట ఒకటే. మరి ఎకరానికి ఇంత మళ్ళీ 5 సంవత్సరాలు ఉండగా మా పొలాలు మాకు వచ్చి 5 లక్షలు ఇచ్చాడు. బాండు అడుగుతున్నారు కొంతమంది. కాలేదనుకో అప్పుడు తేడా వస్తే మా భూములు మాకు ఇచ్చి బాండు అని అడుగుతున్నారు. వైసీపీ వాళ్ళు 100 మాటలు 100 రకాలు చెప్పుకుంటారు. ఎవడు ఆలోచన వాడిది. ఇవన్నీ పిచ్చి మాటలు. జనానికి హ్యాపీగా ఉండరు. రేట్లు మంచి రేట్లు వచ్చినాయి. ఎకరం 3 కోట్లు అమ్ముతుంది. ప్లాట్లు పోయినా మాకు 3 కోట్లు వస్తాయి. ఇంకేం కావాలి మాకు? వ్యవసాయం చేస్తే ఏం మిగిలే రోజులు పోయినాయి. ఎవరిదో బంగారులా పువ్వులో పెట్టి ఇస్తాం బాబు గారికి, ఏ ఇబ్బంది లేదు, ప్రశాంతంగా ఇస్తారు. వైసీపీ వాళ్ళు 100 రకాలు 100 మాటలు చెబుతారు. దాని గురించి ఎవరు భయపడాల్సిన పని లేదు. చక్కగా అందరు పొలాలు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. డిమాండ్ అంటే రైతు వారీగా అందరూ డిమాండ్ చేస్తారు. నాకు 100 కోట్లు రావాలని నేను అనుకుంటా. వస్తాయా? ఎంతవట్టుకో అంతవట్టుకే పరిమితి. నాకు 100 కోట్లు కావాలంట. మా ఊళ్ళో ఎకరం 10 లక్షలు ఉండేది. ఇవాళ 2 కోట్లు అయినా జనానికి లెక్కలేదు. మడిసి మీద ఇలువలు పోయినాయి. ఎవడికి డబ్బులు అంటే లెక్కలేదు. ఇదంతా బాబు గారు చేసిన సలవాని ఒక్కడు కూడా అనుకోవట్లే. ఈటానికి మాత్రం బాగా సిద్ధంగా ఉన్నాం మేమైతే. అంటే కొంతమంది ఇస్తామంటున్నారు, కొంతమంది ఇవ్వమంటున్నారు. ఏం చేస్తాం మరి? ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఒక రకంగా లేదు. అవును, రైటేను. ఇస్తే ఏంటంటే మంచిదే. కౌలు డబ్బులు ఇస్తారు, వాళ్ళు సౌకర్యం ఉంటుంది. మరి భవిష్యత్తులో పిల్లలకు కూడా మంచిదే అవుతుంది. మరి కానీ డెవలప్ నిదానం జరుగుతుంది. మరి బాగా జరగటంలా మరి. అది మిశ్రమ ప్రభుత్వం, మిశ్రమంగా ఉంది అది.